మనం ఈరోజు సిటీలో మనం ఉన్న ఒక విజయ్ కుమార్, అంటే విజయ్ కుమార్ తెలిసిన విషయమే కదా, అది ఎవరో కాదు మన డొక్కం సీతమ్మ గారు, ఆమె అన్నదాన కార్యక్రమం చేసే విజయ్ కుమార్ గారు. సో వాళ్ళ శిష్యులు గారు ఇక్కడ మన దగ్గర ఉన్నారు. నమస్తే మేడం. మీరు ఎందుకని ఆమె విజయ్ కుమార్ కూడా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారు? ఎందుకని మేము ఇది డొక్కా సీతమ్మ గారి చారిటబుల్ ట్రస్ట్ అని ఆంటీ ఓపెన్ చేశారండి. ఇది ఆమెని డొక్కా సీతమ్మ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆంటీ ప్రతి నెల 2 సార్లు అన్నదానం చేస్తారు. అయితే ఇది ఎట్లా స్టార్ట్ చేశారంటే, ఇది స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. ఆంటీ వాళ్ళు ఈ అన్నదానం ఉన్న ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటలకు లెగిసి ఆంటీ వాళ్ళ టీమ్ వాళ్ళ చేతులతోనే వాళ్ళు వండి స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళే వడ్డించి అన్నదానం చేస్తారండి. ఫుడ్ కూడా ఎట్లా ఉండిద్ది అంటే చాలా క్వాలిటీ ఫుడ్ అనమాట, హెల్దీ ఫుడ్ పెడతారు. ఎట్లా అంటే ఒక స్వీట్, వెజిటేబుల్స్, కర్డ్, ఇంకా అట్లా అన్ని టైప్స్ అన్నీ వేసి ఆంటీ వాళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళు సొంతగా వాళ్ళు పెడతారు. కరివేపాకు రైస్ అని చెప్పేసి అట్లా అట్లా చాలా హెల్దీ ఫుడ్ పెడతారు. తిన్న తర్వాత కూడా వాళ్ళు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. ఎందుకంటే అంత టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్ తినడం అనేది వాళ్ళు అంతటి వాళ్ళే వచ్చి బ్లెస్ చేసి వెళ్తూ ఉంటారు అనమాట. అదే విజయ్ కుమార్ గారు మీకు ఎప్పటి నుంచి పరిచయం? నాకు ఆంటీ తెలుసు చిన్నప్పటి నుంచి. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఆంటీ చేసే ప్రతి కార్యక్రమాన్ని మేము చూస్తూనే ఉంటాము. సో అట్లా అంటే ఎందుకు అలా చేస్తుంది? రాజకీయం కోసం అలా చేస్తున్నారు? అసలు రాజకీయానికి దీనికి సంబంధం లేదండి. ఆంటీ ఎప్పటి నుంచో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఈ నెలలో 2 రోజులు అన్నదానమే కాకుండా ఈ సంవత్సరంలో వచ్చే స్పెషల్ డేస్ కూడా ఆంటీ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే ఉమెన్స్ డే, మదర్స్ డే, లైక్ ఇండిపెండెన్స్ డే, చిల్డ్రన్స్ డే, ఇట్లా ప్రతి ఈవెంట్ని కూడా ఆవిడ ఉమెన్స్ డే అంటే స్పెషల్ ఉమెన్స్ పోలీస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే మనకి రోజు డైలీ చేసే పనులు చేసేవాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా పిలిచి ఆంటీ స్పెషల్గా సన్మానం చేసి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చి చాలా బాగా ఈవెంట్స్ అన్ని సెలబ్రేట్ చేస్తారండి. ఖచ్చితంగా మంచి పని చేసింది. అన్నదాన కార్యక్రమం, అలాగే హాస్పిటల్ స్వీట్స్ ఇవ్వడం, అలా ఇవ్వడం చాలా గొప్ప విషయం. మీకు ఏమంటారు? అది చాలా మంచి విషయం అండి. ఇప్పుడు ఆంటీ ఎట్లా అంటే క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఆ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ని పలకరించి స్వయంగా వాళ్ళతో కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటని తెలుసుకొని వాళ్ళకి ఫ్రూట్స్ అట్లా ఇవ్వడం, వాళ్ళ అంశాలు ఏంటో తెలుసుకొని వాళ్ళ అంశాలకు తగ్గట్టు చేయడం, ఇవన్నీ చాలా మంచి విషయాలండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఎవరి కాళ్ళు కొంచెం సెల్ఫిష్గా వాళ్ళ వైపు చూసుకున్న వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇచ్చే దానిలో ఆంటీ చూసుకొని ప్రతి ఎవ్రీడే ఖాళీగా ఉండరండి. ఏదో ఒక ఈవెంట్, ఏదో ఒకటి చేద్దాము, పిల్లలకి చేద్దామా, లేకపోతే పెద్దవాళ్ళకి చేద్దామా అని ఏదో ఒకటి ప్లాన్ చేస్తూనే ఉంటారు. అట్లానే అమలు చేస్తారు కూడా. ఆ సొంత ఇవి ఫాలో చేయడానికి సలహా ఇచ్చింది ఆ సొంత ఆలోచన పని ద్వారా 10 మంది చెప్పే ఆలోచన లేదండి. ఆంటీ సొంత ఆలోచనతో స్టార్ట్ చేసి ఇంకా ఆంటీ వాళ్ళ టీము, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా చేస్తారు. మెయిన్గా ఆంటీ ఉండి అందరినీ కూడా గ్యాదర్ చేసి ఆవిడ ఈవెంట్ని సెలబ్రేట్ చేస్తారు. మరి ఇంకో విషయం ఆమెతో పాటు 10 మంది చేస్తారు కదా, ఆ పేరు మీ పైన గుర్తుంది? వస్తుంది అండి. మెయిన్గా ఆవటిపల్లి విజయ్ కుమార్ ఆంటీ మెయిన్ అండి. తర్వాత విజయలక్ష్మి గారు, జ్యోతి గారు, తర్వాత ఉమామహేశ్వరి గారు, అభిలాష్ గారు అని చెప్పేసి ఆయన, ఇంకా బేబీ రాణి గారు, ఇంక వీళ్ళంతా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈవెంట్స్లో అందరూ పాల్గొంటారండి. ఇంకా మేము అప్పుడప్పుడు తేజస్విని, వినీత, ఇంకా 10 మంది పాల్గొంటారండి. అంటే వీళ్ళు కూడా ఇంత చేసుకుని ఇంత సహాయం చేద్దాం ఆలోచన వాళ్ళకి కూడా వచ్చిందమ్మా? అవునండి. వాళ్ళకి ఆలోచన రావడానికి కారణం విజయకుమారి ఆంటీ. ఆవిడ స్థాపించి దీన్ని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది దీన్ని స్థాపించి ఆవిడ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి ఇట్లా చేద్దామండి అని వాళ్ళతో మాట్లాడి, ప్రతి అన్నదానానికి ముందు అందరితో మాట్లాడి డిస్కస్ చేసి అట్లా చేద్దామని చెప్పి డిస్కస్ చేసి స్టార్ట్ చేస్తారండి. అట్లానే వీళ్ళంతా కూడా ఆంటీకి హెల్ప్ చేసి ఆంటీకి హెల్ప్ ఉండి కుకింగ్ అవన్నీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు, వడ్డించడానికి అన్నిటికీ బాగా. ఈ అన్నదాన కార్యక్రమం విజయ్ కుమార్ గారు ఏ సంవత్సరం స్టార్ట్ చేశారు మేడం? గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి నాన్నగారు స్టార్ట్ చేసిన డేట్ గుర్తుందా?
ఆగస్టు 22వ తారీఖు 2023 నుంచి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఓకే. మరి ఇప్పుడు ఈ 10 మందిలో సహాయం చేస్తున్నారు. ఎప్పుడైనా మేడం గారికి ఎదురు సమాధానం చెప్పడం కానీ గొడవలు జరగడం ఎప్పుడైనా జరిగిందా? అట్లా ఏముండదండి. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం. ఆంటీ కూడా అందరికీ కోఆపరేటివ్‌గా ఉంటారు. ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ కావాలంటే ఆమె ముందుండి చేస్తారు కాబట్టి, ఏ ఒక్కరు కూడా అట్లాగా ఫీల్ అయ్యేది అట్లా ఏమి ఉండదండి. అందరూ కలిసి సంతోషంగా చేస్తారండి. కుకింగ్ కూడా చాలా హ్యాపీగా చేస్తారు. దాన్ని ఒక పని అనుకోని చెయ్యరండి. అది ఒక బాధ్యత. మేము పెడుతున్నాం, మా నలుగురికి మంచి జరుగుతుందన్న సంతోషంతో చేస్తారు అందరూ కూడా. అంటే ఆమె పనులు చేస్తుంది కదా చూసి కొంతమంది చిరాకు అవ్వడం, ఏంటి మన కన్నా గొప్ప ఆమె చేస్తుంది, ఏంటి మాకు మంచి పేరు వస్తుంది, కొంతమంది చిరాకు కోప్పడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎప్పుడైనా అలాగే జరిగినాయి అలాగా? అట్లయితే మేము ఇప్పటి వరకు ఎవరు కోప్పడ్డం కానీ అట్లా ఏం చూడలేదండి. అంటే తిరగడం కానీ లేదండి. ఎందుకంటే ఎవరైనా కానీ ఎదుటి మనిషి బిహేవియర్ ఎట్లా ఉందని చూసి దాన్ని బట్టి తిట్టుకుంటారో ఏం చేస్తారో అట్లా ఉంటారు. కానీ ఆంటీ అందరితో మంచిగా ఉంటారు, మంచిగా మాట్లాడతారు, ప్రతి దానికి అందరినీ పిలిచి ఈవెంట్ని సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఎవరు అట్లా ఏం అనుకోరండి. ఆంటీ పిలవగానే అందరూ వస్తారు, అందరూ ఏ హెల్ప్ కావాలన్నా చేస్తారు, అందరూ మంచిగా సంతోషంగా చేస్తారు. అంటే మరి ఆ విజయ్ కుమార్ గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు మీరు చెప్తారు. పనులు చేసే పనికి కానీ మంచితనం గుణం గురించి కానీ పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇచ్చిందో, పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తుందో మీకు ఐడియా ఉండేది కదా? మీకు ఐడియా ఉండదు? సింపుల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మాలాంటి జనరేషన్కి ఆంటీని కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ఫ్యూచర్లో ఆంటీ లాగా అట్లాగా ఏదన్నా అన్నదానం అట్లాగా చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటూ ఉంటామండి. ఎందుకంటే ఆమె చేస్తుంటే ఎవరన్నా అన్నం తిని ఇచ్చే బ్లెస్సింగ్ చూస్తుంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అనిపించే మూమెంట్ అది. సో డొక్కా సీతమ్మ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని విజయ ఆంటీ ఎట్లాగా అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో ఇప్పుడు అవుటపల్లి విజయకుమారి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా అట్లానే చెయ్యాలి అని అనుకుంటాము. సో మాకు కూడా అట్లా చేయాలని చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మరి ఇంకొకటి విషయం లాస్ట్ క్వశ్చన్ అన్నాను మేడం, మరి ఆమె చేసే పనులు మీరు చూస్తారు, చాలా అభివృద్ధి చూసారు, ఆమె చేసే పనులు కూడా చూస్తారు. ఎప్పుడైనా మీ ఆలోచన ఎప్పుడైనా మీకు రాజకీయంగా రావాలని ఎప్పుడైనా ఆలోచన మీకు వచ్చిందా? అంటే మీకు కాకుండా ఇంకో 10 మందికి ఎవరికైనా వచ్చిందా? ఎందుకనంటే ఇది అన్నదానం అనేది ఒక హెల్పింగ్ నేచర్, రాజకీయం అనేది అది సపరేట్. ఆ రాజకీయాలకు కూడా రావాలి అన్న ఆలోచన వచ్చింది అంటే అది కూడా ఆంటీ ఇంకా నలుగురికి హెల్ప్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన కూడా ఆంటీకి ఉండింది. అది ఏంటి అని అంటే మన బోండమ్మ గారి, బొమ్మ మహేశ్వరరావు గారి సపోర్ట్ ఉంటే ఇంకో నలుగురికి హెల్ప్ చేయొచ్చు, ఇంకో 10 మందికి అన్నం పెట్టచ్చు, ఇంకా ఎవరికన్నా ఏదైనా హెల్ప్ చేయొచ్చు అన్న ఆలోచనతో ముందుకు వచ్చారే కానీ రాజకీయంతో ముందుకెళ్దామన్న ఆలోచన లేదండి. ఇది హెల్పింగ్ నేచర్కి సంబంధించిన విషయం. ఇది నలుగురికి ఆకలిని తీర్చాలన్న ఉద్దేశంతో మొదలైంది. మరి జ్ఞానం గారికి కౌన్సిలింగ్ ఎంతమంది ఇస్తారు కౌన్సిలింగ్కి? అది ఒక్కొక్క నెల ఒక్కొక్క సంబంధించిందండి. 70 మంది 80 మంది దాకా ఇస్తారు. ఎవరికి తోచినంత వాళ్ళు. కొంతమంది 100 రూపీస్ వేస్తారు, కొంతమంది 200 వేస్తారు. అట్లా వచ్చిన స్పాన్సర్తో పాటు ఆంటీ వాళ్ళ మనీ వేసుకొని ఇంకా మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేస్తారండి. ఇప్పుడు నెలకి 2 సార్లే కాకుండా నెలకి ఇంకొకసారి పెడదామన్న ఉద్దేశం కూడా మొదలైంది. ఇప్పుడు నెలకి 3 సార్లు పెడదామని నిర్ణయించుకున్నారు. అదే ఇప్పుడు మేనగారు చేస్తున్నారు ఈ పనులకు అభివృద్ధి, ఈ పనులకు పేదవాళ్ళకి కాకుండా ఎందుకు ఆకలి తీరుస్తున్నారు మేనగారు చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ దాకా అవుతుంది. అంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ ప్రభుత్వం అది ఏ అధికారం ఉన్నా కానీ ఏ అధికారం ఉన్నా కానీ చూసే మేనగారు అవి మంచి పనులు చేస్తున్నారు, సేవ చేస్తున్నారని చెప్పి ఒక సీట్ అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారు. ఉంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు 500 మందికి భోజనాలు పెడుతున్నారు. రేపు ఆంటీకి సీటు అట్లా ఏమన్నా వచ్చి అవకాశం ఏమన్నా ఉంటే ఆంటీ ఇంకొక 1000 మందికి, ఇంకో 1500 మందికి అన్నదానం చేసే అవకాశం 100% ఉందండి. అట్లా చేసే మంచి గుణం ఆమెకు ఉంది. అందుకని అట్లా ఇచ్చినా కానీ ఆమె దాన్ని 100% ప్రజలకి సేవ చేయడానికే ఉపయోగించుకుంటారని నాకు గట్టి నమ్మకం ఉంది. మేమందరం కూడా అదే అనుకుంటాము. ఒకవేళ అలాంటి అవకాశం ఉన్నా మేము 100% ఆంటీని ప్రోత్సహిస్తాము. ఓకే, ఇది నాకు సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.
చూశారు కదా, ఆమె కూడా శిష్యుడు కూడా మంచి సమాధానం ఇచ్చారు. చూసారు విజయ్ కుమార్ కూడా చేసే పనులు కూడా చెప్పారు అన్నమాట. ఈ చెప్పినా కూడా మీకు ఏమనిపిస్తుందో కొంచెం కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. చూస్తుండండి బల్గం టీవీ.